మనిషి ఎప్పుడు తన చుట్టూ మాత్రమే గిరిగీసుకొని అందులోనే తాను తన వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలని, అందుకోసం ఉద్యోగం అనే అందమైన పేరుతో తెలివైన వాడి దగ్గర గొడ్డి చాకిరి చేస్తూ అతడు నెల చివర జీతం అనే పేరుతో పడేసే చాలిన డబ్బు తీసుకొని కుటుంబాన్ని గొప్పగా చూడాలనుకుంటాడు. అయితే తన కోరికలకు తన సంపాదనకు పొంతన లేక సుఖాల కోసం అప్పులు చేస్తూ నెల వడ్డీలు మాత్రమే చెల్లిస్తూ జీవితాంతం ఆ ఊబిలోనే సగం ఆనందం సగం బాధలతో కొట్టుకుపోతుంటాడు. సాధువు అలా జీవిత సత్యాలు చెప్పేసరికి రమేష్కి రంగడికి ఆయన చెప్పింది నిజమేననిపించింది. కానీ అంతా అయోమయంగా అనిపించింది. వారి మనసులో సందేహాన్ని సాధువు కనిపెట్టాడు. నాయనలారా, మీ సందేహం నాకు అర్థమైంది. మీరు చెప్పిందంతా నిజమే. మరి బతకాలంటే ఉద్యోగం చెయ్యాలి అనేదే కదా మీ సమస్య. చూడు నాయనా, మనిషి ఎప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా జీవితాన్ని నిస్సారంగా గడపకూడదు. రమేష్, నువ్వెంతో చదువుకున్నావు. ఆర్థిక లావాదేవీలు